లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా మన జీవితాన్ని సమస్యలు లేకుండా ఎలా గడపాలంటే పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. జీవితం ఎదుగుదల పాఠశాల. ఈ గ్రహం మీద మనం జీవించినంత కాలం మనం నేర్చుకోవలసిన పాఠాలను నేర్చుకోవటానికి సృష్టించబడింది ఇది. మనం భూమి బడిలో నివసిస్తున్నాం. జీవితంలో అత్యంత విచారకరమైనది చనిపోవటం కాదు, జీవించి ఉన్నప్పుడు జీవించలేకపోవటం. మనలో ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ ఉంటాయి. ప్రతి ఒక్కరిలో దిద్దుకోవలసిన తప్పులుంటాయి. ఉపశమనం కోరుకునే గాయాలు ఉంటాయి. వాస్తవానికి ఈ అసంపూర్ణతే మనని మనుషులుగా చేస్తుంది. మీరెవరో నిజంగా మీకు కావాల్సిందేమిటో మీకు తెలియకపోతే మీ గమ్యం మీరు ఎలా చేరుకుంటారో మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అప్పుడు మీ గమ్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నిజంగా విజయవంతమైన వ్యక్తులు ఇతరులా ఉండాలని అనుకోరు. వాళ్ళు అంతకుముందు ఉన్న దానికన్నా ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలనుకుంటారు. ఇతరులను జయించాలని పరుగులు పెట్టొద్దు. మిమ్మల్ని మీరు జయించాలని పరుగులు తీయండి. నిన్న ఉన్నదానికన్నా ఈరోజు ఇంకా మెరుగ్గా ఉండాలని తీర్మానించుకొని జీవించండి. అప్పుడు అసాధారణమైనవి ఎన్నో మీకు ఎదురవుతాయి. విజయవంతమైన వ్యక్తులు తమ గురించి ఇతరులేమనుకుంటున్నారో వారు పట్టించుకోలేదని మీరు తెలుసుకుంటారు. ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోకుండా తమ హృదయం చెప్పిన విధంగా వారు ధైర్యంగా ముందుకు వెళ్ళారని తెలుసుకుంటారు. ఎవరూ వెళ్ళని మార్గంలో వెళుతూ వారు కలలో కూడా ఊహించలేనంత విజయాన్ని సాధించారని తెలుసుకుంటారు. మనలో చాలామంది మన వాస్తవ ఆత్మలను మరుగుపరిచే సామాజిక ముసుగు వేసుకుని జీవితమంతా జీవిస్తాం. మన అసలు పూర్తి రూపాన్ని, స్వభావాన్ని చూపించకుండా ప్రపంచం మనం ఎలా ఉండాలనుకుంటుందని మనం భావిస్తామో అలా మనల్ని మనం రూపొందించుకోవటానికి చాలా బాగా కష్టపడతాం. ఇతరులు మనం ఏం చెప్పాలని భావిస్తారో అదే మనం చెబుతాం. ఇతరులు మనం ఏం చేయాలని భావిస్తారో అది చేస్తాం. అలా చేస్తూ నిదానంగా చచ్చిపోతాం. వివేకంతులు ప్రతిరోజు తమకు ఆఖరి రోజు అని భావిస్తూ పని పూర్తి చేస్తారు. వారు నిరంతరం అసాధారణంగా ఉండటాన్ని ఎంపిక చేసుకుంటారు. తేలిగ్గా ఉండేదానికన్నా కష్టమైన దాన్నే ఎన్నుకుంటారు. హృదయం మీకేం చేయమని చెప్తుందో అది వినండి. మీ గమ్యాన్ని చేరడానికి జీవించండి. అప్పుడు మీరు అర్థవంతమైన వారసత్వాన్ని వదిలి వెళ్తారు. మీ అపజయాలను విజయాలుగా మార్చుకోవచ్చు. మీకు ఎదురయ్యే అడ్డంకులను పైకి వెళ్ళేందుకు మెట్లుగా ఉపయోగించుకోవచ్చు. మీ గుండెను పిండి చేసేవే మీ జీవితాన్ని మరింత బాగు చేస్తాయి. జీవితంలో తప్పులు ఉండవు, పాఠాలు మాత్రమే ఉంటాయి. బాధపడకుండా బాధ కూడా అద్భుతమైన గురువే. గాఢమైన వేదన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక మార్గం. ఎన్నో కష్టాలను అనుభవించిన వ్యక్తులు సాధారణంగా గొప్ప వ్యక్తులవుతారు. విషయాలను విషాదం, నిరాశ నిండిన కళ్ళతో మనం చూస్తాం. మనకు బాగున్నప్పుడు ప్రపంచం బాగుంటుంది. మనకు కష్టం వచ్చినప్పుడు ప్రపంచాన్ని నిరాశాపూరిత దృష్టితో చూస్తాం. ప్రపంచం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. మనం చూసే విధానంలోనే లోపం ఉంటుంది. మన అంతరంగంలో ఎలా ఉంటే బాహ్య ప్రపంచం కూడా అదే విధంగా ఉంటుంది. ప్రపంచం ఒక దర్పణం. జీవితంలో మనం ఏం కోరుకుంటామో అది దొరకదు, కానీ మనమేంటో అది దొరుకుతుంది. బాధ గురువు లాంటిది, ఓటమి విజయానికి రహదారి. నావ అటు ఇటు ఒరగకుండా ఒడ్డుకు చేరుకోలేదు. కష్టాలు మీకు మంచి చేసేవిగా భావించండి. మనకి కష్టాలు వచ్చినప్పుడే బాగా లోతుగా ఆలోచిస్తాం. జీవితం బాగుంటే అంతగా లోతుగా ఆలోచించాం. ఇది బాగా ఎదగటానికి, నేర్చుకోవటానికి తోడ్పడుతుంది. జీవితం అంటే ఎదుగుదలే. తప్పులు చేయటం తప్పు కాదు, పొరపాట్లు జీవితంలో భాగం, ఎదుగుదలకు అత్యవసరం. కానీ పదే పదే ఒకే తప్పులు చేయటం చాలా తప్పు. జీవితం నుండి నేర్చుకోండి. సంతోషభరిత జీవితానికి నిత్య రహస్యం చేసే పనిని ప్రేమించటం. ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోతే ఏ దారైనా అక్కడికి తీసుకువెళ్తుంది. ప్రణాళిక అసలు లేకుండా ఉండటం కన్నా ప్రణాళిక ఉండటం మేలు.
మీ రోజులలో ప్రతి ఒక్కటి ప్రముఖమైనదని మర్చిపోవద్దు. రోజులను ఎలా గడుపుతారో జీవితాన్ని కూడా అలాగే గడుపుతారు. మీ ఉత్తమ జీవితాన్ని మేలుకొల్పటానికి ప్రతిరోజు భూమి మీద ఇదే మన చివరి రోజు అనుకుని జీవించాలి. మీ సమయాన్ని మీ ప్రాధాన్యతలను బట్టి వినియోగిస్తే మీరు విజయం సాధిస్తారు. సంతోషం మన జన్మ హక్కు. మన జీవితాల్లో అసాధారణ విషయాలు సాధించడానికి, ప్రపంచానికి అపూర్వ కానుకలు అందించడానికి మనం పుట్టాము. కాలం గురించి అద్భుతమైన విషయం ఏమిటంటే దాన్ని మీరు ముందుగా వ్యర్థం చేయలేరు. గతంలో ఎంత కాలాన్ని వ్యర్థం చేసినా రాబోయే కాలం మీరు సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. జీవితంలో మీరు క్రియాశూన్యంగా ఉన్నారంటే జీవితం మీతో క్రియాశీలకంగా ఉంటుంది. రోజులు వారాలు నెలలుగా గడిచిపోతుంటాయి. మీరు తెలుసుకునే లేకపోయి జీవితం పూర్తయిపోతుంది. ఉదయాన్నే లేవటం మీకు మీరిచ్చుకునే కానుక. ఉదయమే నిద్రలేస్తే రోజులలో అత్యంత కీలక సమయాల్లో ఒక గంట మీకు ప్రశాంతంగా లభిస్తుంది. ఆ గంట వివేకంతో గడిపితే రోజంతా అద్భుతంగా ఉంటుంది. మీ వ్యక్తిగత అలవాట్లను పరిశీలించుకుని అవసరమైన మార్పులు చేసుకుంటానని వాగ్దానం చేసుకోండి. మీ అలవాట్లు స్వభావాన్ని బట్టే మీ జీవిత నాణ్యత నిర్ధారించబడుతుంది. నేర్చుకోవటానికి, మెరుగుపరచడానికి రోజు 60 నిమిషాలు మీ జీవిత నాణ్యతను మెరుగుపరిచే పుస్తకాలను చదవటం అలవాటు చేసుకోండి. మీ గురించి మీరు ఆలోచించుకోవటానికి, జరిగిన విషయాల గురించి విశ్లేషణకు, జరగబోయే రేపటికి ప్రణాళిక కొరకు రోజు సాయంత్రం 1 గంట కేటాయించుకోండి. నిద్ర పరిమాణం కన్నా నిద్ర నాణ్యత ముఖ్యమని గుర్తుంచుకోండి. 10 గంటల కలత నిద్ర కన్నా 6 గంటల గాఢ నిద్ర మంచిది. నవ్వు ఆరోగ్యానికి, ఆనందానికి చిరునామా. మనం సంతోషంగా ఉన్నాం కనుక నవ్వం. మనం సంతోషంగా ఎందుకున్నామంటే మనం నవ్వుతాం కనుక. అందుకని రోజుని మంచి నవ్వుతో ప్రారంభించండి. నవ్వుతూ గడపండి. వ్యాయామానికి రోజు ఉదయం కొంత సమయం కేటాయించండి. వ్యాయామానికి సమయం కేటాయించిన వ్యక్తి అనారోగ్యానికి సమయం కేటాయించవలసి వస్తుంది. మనందరం ఒకే తానులోంచి వచ్చామని మనం మరొకరిని బాధపడితే మనమే బాధించుకున్నట్టేనని తెలుసుకొని అత్యంత దయగల వ్యక్తిగా ఉండండి. వ్యక్తిగా మీరెంత ఎదిగితే అంతగా ఇతరుల ముందు నిరూపించుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రపంచాన్ని మార్చాలనుకుంటాం కానీ మనల్ని మనం మార్చుకోవటానికి సిద్ధంగా ఉండం. అది తెలుసుకునేప్పటికీ చాలా ఆలస్యం అయిపోతుంది. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.